హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసేసి వెనిలా కేక్ అండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా మనం 100 గ్రామ్స్ బటర్ అనేది తీసుకుందాం. ఇది వచ్చేసి రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. ఈ బటర్ అనేది యెల్లో నుంచి లైట్ యెల్లో కలర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు షుగర్ పౌడర్ అండి. షుగర్ పౌడర్ మనము షుగర్‌ని మిక్సీలో వేసి పెట్టుకోవచ్చు. లేదంటే బయట ఐసింగ్ షుగర్ దొరుకుతుంది. అదన్నా తెచ్చుకోవచ్చు. ఇది 1 కప్ వరకు పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కొంచెం వేసుకొని బీట్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం అలా 3 టైమ్స్ కింద 1 కప్‌ని అనేది యూజ్ చేసుకోవాలి మనము. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం కింద వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎగ్స్‌ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఎగ్ వైట్స్‌ని సెపరేట్ చేసేసి ఎగ్‌లో పార్ట్‌ని మాత్రం మనం దీంట్లో ఈ బటర్ మిక్స్‌లో వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. అండ్ అలాగే 1/3 కప్ మిల్క్ కూడా తీసుకోవాలి. తీసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి 1 కప్ మైదా చూసారు కదా ఎంత లెవెల్గా తీసుకున్నానో అలా మీరు కూడా తీసుకోవాలి. 1 కప్ అండ్ హాఫ్ కప్ అంటే 1.5 కప్ మైదా, పించ్ సాల్ట్, 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏమైనా డస్ట్ ఉంటే అది వచ్చేస్తుందండి. తర్వాత ఒక స్పాచులా తీసుకొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను హాఫ్ కప్ మిల్క్ దాకా యూజ్ చేసుకున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా మిల్క్ యాడ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే హాఫ్ కప్ యూజ్ అయింది. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బ్యాటర్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇందాక సపరేట్ చేసుకున్న ఎగ్ వైట్స్ని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మనం బేక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. చూసారు కదా ఇలా ఇప్పుడు ఈ ఎగ్ వైట్ అనేది మనం ఇందులో వేసుకుని బాగా కూడా మిక్స్ చేసుకోవాలి. బీటర్తో పాటు ఒక 1 మినిట్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓవెన్ని మనము 350 డిగ్రీస్ ఫారెన్ హీట్ మీద 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకుందాం. ఈలోపు బటర్ పేపర్ వేసున్న కేక్ ప్యాన్లో మనం ఈ బ్యాటర్ అనేది ఫిల్ చేసుకొని మొత్తం అంతా కూడా లెవెల్ చేసుకోవాలి. ఇలా అన్ని సైడ్స్ కూడా మనం ఇలా ట్యాప్ చేసుకొని ప్రీ హీట్ అయిన ఓవెన్లోకి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అనేది ప్లేస్ చేసుకుందాం. అప్రాక్స్ 40 మినిట్స్ అండి. 40 మినిట్స్ లోపు నాకు కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత క్లియర్గా వచ్చిందో. ఇప్పుడు మనము ఫ్రాస్టింగ్ రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. హాఫ్ బాటిల్ దాకా యూజ్ అయింది నాకు. సో ఇందులోకి ఐసింగ్ షుగర్ తీసుకుంటున్నాను. అదే పౌడర్ షుగర్. అది కూడా కొంచెం కింద వేసుకుంటూ బీట్ చేసుకోవాలన్నమాట. అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రాస్టింగ్ని బీట్ చేసుకోవాలి. చూసారు కదా ఇంత స్టిఫ్ పీక్స్లో ఉండాలి. ఇంతే అండి, మనకి ఫ్రాస్టింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్కి ఎడ్జెస్ అంతా కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ బ్రౌన్ పార్ట్ అంతా కూడాను. తర్వాత కేక్ని 2 లేయర్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కేక్కి ఫస్ట్ లేయర్లో మనం షుగర్ సిరప్తో ఫిల్ చేసుకుందాం. తర్వాత ఈ ఫ్రాస్టింగ్ అనేది అప్లై చేసుకుందాం. ఇది కంప్లీట్లీ వెనీలా కేక్ అండి. ఇప్పుడు దాకా నేను అన్నీ కూడా మీకు కేక్ మిక్స్తో చూపించాను. ఇది వచ్చేసి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ సేమ్ మళ్ళీ అలాగే సెకండ్ లేయర్ కూడా పెట్టి షుగర్ సిరప్ అండ్ తర్వాత ఇలాగా ఫ్రాస్టింగ్ అయితే అప్లై చేసుకోవాలి కేక్ అంతాను.
ఇలా విప్పింగ్ క్రీమ్ అంతా కేక్ అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేనేం చేశానంటే కొంచెం విప్పింగ్ క్రీమ్లోకి పింక్ కలర్ యూస్ చేసి ఇలా రోజెట్స్ అయితే డెకరేట్ చేశాను. కేక్ అంతా ఫుల్గా డెకరేట్ చేశాను. చూసారు కదా, ఈ రోజెట్ నాజిల్తో మొత్తం కేక్ అంతా కూడా ఇదే రోజెట్స్తో ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఇష్టం అండి, మీరు మీ చాయిస్ ఏదన్నా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను. నేను అదే రోజెట్ నాజిల్తో ఇలా కింద ఎడ్జెస్ కూడా చిన్న చిన్న స్టార్స్ అయితే ఇచ్చాను. అలాగే ఇక్కడంతా కూడా ఖాళీగా ఉందని చెప్పి మిడిల్లో అక్కడక్కడ ఇలా అయితే డెకరేట్ చేశాను. నా దగ్గర అయితే ఇవి ఎడిబుల్ కేక్ సంబంధించినవి ఏమీ లేవు. సో వైట్ బేకింగ్ చిప్స్ ఉంటే అవి అయితే ఇట్లా యూస్ చేసి జస్ట్ అలా సింపుల్గా పైన టాపింగ్ లాగా యూస్ చేశాను అనమాట. మీ దగ్గర అవి ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు. ఇంతే అండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంతే అండి, వెనీలా కేక్ రెసిపీ ఎంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చో చూసారు కదా. ఇంట్లో ఉన్న మన ఇంగ్రీడియంట్స్తోనే మనం కేక్ని బాగా రెడీ చేసుకోవచ్చు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.